వదిన ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తేనే మన ఇంటి పరువు పోతుందని అన్నావు కదమ్మా! మరి ఇప్పుడేమైంది? అన్నయ్య వదినని ఆఫీస్‌లో నుంచి తీసేశాడు. అంటే ఖచ్చితంగా వదిన ఇంకేదైనా ఆఫీస్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తుంది. ఏదో ఒక ఆఫీస్‌లో చిన్న ఆఫీస్‌లో ఉద్యోగం వెతుక్కొని చేస్తుంది. అప్పుడు ది గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ కోడలు చిన్న చితక ఆఫీసుల్లో ఉద్యోగిగా జాయిన్ అయ్యి తన బతుకు బతుకుతుంది అంటే ఎంత అవమానం అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అని చేసిన పనికి వదిన ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ దగ్గర పని చేస్తుంది. అది మనకి అవమానంగా ఉండదా అమ్మ? ఖచ్చితంగా వదిన వేరే వాళ్ళ దగ్గర పనిచేసే తీరుతుంది. ఎందుకంటే తను ఖాళీగా వేరే వాళ్ళ దగ్గర డిపెండ్ అయ్యే బతకడం తనకి ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు దీన్నేమంటారమ్మా? దీన్ని నువ్వు ఇప్పుడు చెప్పు అని అయితే కమల్ అయితే గట్టిగా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అందరిలో. అలా నిలదీసేసరికి అక్షయ్ అయితే నేను ఎలాగ నిర్ణయాలు తీసుకోవాలో, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితిలో లేను అని అంటూ ఉంటాడు. అది కాదన్నయ్య అని శ్రీకర్ వీళ్ళందరూ అనేసరికి అక్షయ్ అయితే లేదు నాకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. మీరు చెప్పనవసరం లేదు అని అనేసరికి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే మీరు నాకు చెప్పిన లెక్చర్లు చాలు అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న అక్షయ్ని బావగారు మీరు చాలా తప్పు చేశారు అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ షాక్ అయ్యి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అవని అక్కని ఉద్యోగంలో నుంచి తీసి చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అవని అక్క ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే అక్కడ మామయ్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాజెక్టుల మీద సంతకం పెట్టాలి అన్న అవని అక్క చెప్తేనే చేస్తున్నారు. లక్షల డొనేషన్లు ఏమన్నా ఇస్తున్నారు. అలాంటిది అవని అక్క ఏం చేయమంటే అది చేస్తారు. అలాంటిది అవని అక్కని ఉద్యోగంలో పీకించి మామయ్య గారికి కూడా కోపం వచ్చేలా చేశారు. ఇది ఎక్కడికి తావతీస్తుందో అని చాలా భయమేస్తుంది అనేది అంటూ ఉంటుంది. అవును బావగారు, అవని అక్క ఈ కోపంలో ఏదైనా చేయగలదు. మనల్ని రోడ్డుకి ఈడ్చేయడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోలేకపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవని అక్క మెంటాలిటీ గురించి మనకి తెలిసి కూడా మీరు ఇలా చేయడం అస్సలేం బాగోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పార్వతి కూడా ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. నిజమే అవని అలాంటిదాయే అనేది అనుకుంటూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఆలోచించకుండా చేశారు. ఈ విషయంలో అందరమే అవనికే సపోర్ట్ చేస్తాము అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే పార్వతి వీరందరూ అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే గట్టిగా చెప్తూ అక్షయ్కి అయితే చెప్తూ ఉంటుంది అవని విషయంలో తప్పు చేశారు.